హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, మావోలతో శాంతి చర్చలు జరపాలి, మావోల పైన ఎన్కౌంటర్లు ఆపేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ప్రజా సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో కర్రెగుట్ల ప్రాంతంలో కూడా చూస్తాం, గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యం కాదు అన్నారు. రేవంత్ రెడ్డి గారితో మీరు భేటీ అయ్యారు కదా సార్, మరి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? దీన్ని ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఆగే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మేము మాట్లాడుతూనే ఆయన పెద్దగా వాదించవలసిన అవసరం కూడా రాలేదు. ఓకే, ఆయన చాలా స్పాంటేనియస్ గానే మేము శాంతి చర్చలకి సుముఖంగా ఉన్నాము. తర్వాత ఇలాంటి సమస్యలు నిరంతరంగా ఉంటాయి సమాజంలో. సమస్యలు ఉన్నప్పుడు ఉద్యమాలు ఉంటాయి, కానీ శాంతి చర్చలు జరుపుతున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రము ఒకసారి శాంతి చర్చలు జరిపిన రాష్ట్రం కాబట్టి నేను సుముఖంగా ఉన్నాను. కానీ క్యాబినెట్ అప్రూవల్ కావాలని క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్ అప్రూవల్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నేను శాంతి చర్చలని ఏదైతే ఒక అవకాశం వచ్చిందో అది ఉపయోగించుకోవడం చాలా అవసరమని కేంద్ర ప్రభుత్వానికి. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాయడానికి కూడా వాళ్ళకు హైకమాండ్ నుంచి కూడా, కనుక హైకమాండ్ నుంచి కూడా ఒక డైరెక్షనో లేకపోతే ఏదో తీసుకోవాలి వాళ్ళకి. దాంట్లో వాళ్ళకన్నీ లాజిస్టిక్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన స్వయాన మాత్రము నేను దీనికి సుముఖంగా ఉన్నాను అనడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటా అన్నాడు. రెండవది మర్నాడే జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. జానారెడ్డి గారు శాంతి చర్చలు, దాని ప్రధాన సంధానకర్తగా ఆయన శాంతి చర్చలు 2004 శాంతి చర్చలు జానారెడ్డి గారు లేకపోతే జరిగేవి కాదు. జానారెడ్డి గారి చొరవతో అప్పటి ముఖ్యమంత్రి అంత ఉత్సాహంగా ఉన్నాడా లేడా మనకు అనుమానమే. కానీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, మేము ఎన్నికల్లో గెలిస్తే శాంతి చర్చలు జరుపుతాము. వాళ్ళు చాలా మ్యాండేట్తో గెలిచారు. మరి ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 2004 ఎన్నికలు ఈ శాంతి చర్చలు చుట్టే తిరిగాయి. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది. అసెంబ్లీని ఆయన ప్రిమెచ్యూర్గా డిజాల్వ్ చేసి ఆయన తాను గెలిస్తే మొత్తం ఈ ఉద్యమాన్ని అణచివేస్తాను అని ఆయన అన్నాడు. రాజశేఖర రెడ్డి దానికి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా మేము గెలిస్తే శాంతి చర్చలు జరుపుతాము. కనుక 2004 ఎన్నికలు నిజానికి శాంతి చర్చలు చుట్టే జరిగాయి. కనుక తప్పకుండా చేయవలసి వచ్చింది. లేకపోతే రాజశేఖర రెడ్డి అంత సుముఖంగా ఉన్నాడే నేను అనుకోండి. కానీ జానారెడ్డి గారికి ఎక్కడో ఒక చోట చాలా బలంగా ఈ ప్రయత్నం ఒకటి మనం చెయ్యాలి అని అనడం వలన సరే ముఖ్యమంత్రి కూడా కాదు అని అనలేకపోయాడు. ఎందుకంటే ప్రజలకు వాగ్దానం చేశారు మేనిఫెస్టో. అదే కాకుండా అప్పటికే శాంతి చర్చల ప్రయత్నము 1996 నుంచి జరుగుతున్నది. అంటే అప్పటికి 7-8 ఏళ్ళు అయింది ఈ ప్రయత్నం జరిగింది. సమాజంలో చాలా పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం శాంతి చర్చలు జరగాలి. కనుక దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒక 15 మంది ప్రతిష్ట కలిగిన వాళ్ళు, సమాజంలో అందరూ గౌరవం ఉన్నవాళ్ళు, నిజానికి నైతిక అధికారానికి, నైతిక బలానికి శంకరం గారు ఒక చిహ్నం లాగా, ఈజ్ అన్ అడ్రస్, మోరల్ అథారిటీ. ఆయనకు 35 ఏళ్ళ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన చేసిన సేవలు కానీ, ఆయన జీవించిన సింపుల్ లైఫ్ కానీ, తర్వాత ఆయన ప్రతిభ కానీ, ఆయనకుండే ఎబిలిటీస్ కానీ, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఒక అరుదైన వ్యక్తి. కనుక ఆయన చొరవతో, అలాగే పత్రికా రంగంలో ప్రముఖుడైనటువంటి పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, అప్పటికే ఆయన ఎంతోమంది జర్నలిస్టును ట్రైన్ చేశాడు. అప్పటికి ఆయనకు చాలా దేశవ్యాప్తంగా ఆయనకు ప్రతిష్ట ఉంది కాబట్టి ఆయన కూడా దీంట్లో చేరడము. తర్వాత పౌర హక్కుల వాళ్ళుగా కన్నార్జున గారు, నేను, తర్వాత దళిత ఉద్యమ నాయకుడు తారకం గారు, ఈ విధంగా వీళ్ళందరము చేరడం వలన అది మొత్తం ఆ కమిటీ ఆఫ్ కన్సర్న్స్ పౌరస్పందన వేదికకు వచ్చే బలం వలన శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు సఫలమయ్యావా విఫలమయ్యాయా అంటే ఇలాంటి ఒక హిస్టారికల్ ప్రాసెస్లో, పరిణామ క్రమంలో
శాంతి చర్చలు జరగడమే ఒక ప్రయోగం, అదే ఒక సక్సెస్. అంటే ఇద్దరు ఒక విప్లవ పార్టీ అలాగే రాజ్యము కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటి ఏదైతే జరిగిందో అదే నా దృష్టిలో ఒక మలుపు. సరే, పూర్తిగా వాళ్ళు ఉద్యమాన్ని వదిలిపెట్టారా లేక రాజ్యం పూర్తిగా అసలు అంటే చాలా మార్పు, కానీ వాళ్ళు ఒక 7 పాయింట్స్ తీసుకొచ్చారు. భూ సంస్కరణలు, మానవ హక్కులు, ఈ నూతన ఆర్థిక విధానం, దీని మీద వాళ్ళు దాని మీద కొంత చర్చ జరిగింది. దానికి పర్యవసానంగా దానికి ఒక రెస్పాన్స్గా ఒక కమిటీ వేశారు. కోనేర గారు ఓ 10 లక్షల ఎకరాల భూమి ఐడెంటిఫై చేశారు. ఒక 5 లక్షల ఎకరాల భూమి పంచారు. అది ఒక అచీవ్మెంట్గా, అంటే శాంతి చర్చల ఫలితంగా కనీసం పేదవాళ్ళకి కొంత భూమి లేదా భూమి అనేటువంటి ఎజెండాలోకి రావడం అంతవరకు జరిగింది. శాంతి చర్చల గురించి అప్పుడే జరిగింది, ఇవేం జరిగినట్లు ఇప్పుడు కూడా అంటున్నారు భారతీయ జనతా పార్టీ. శాంతి చర్చలు ఏమైంది అసలు, అంత విఫలమే అయినాయి కాదు, విఫలమైనవి కాదు. కానీ ఇవాళ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి చర్చల ప్రస్తావన వచ్చింది. అప్పుడు శాంతి చర్చలు జరిగిపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన వచ్చేది కాదు. ఒక ప్రయత్నం జరిగింది, ఒక ప్రయోగం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ శాంతి చర్చల ప్రస్తావన అనేది రావడం. ఈసారి మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో జస్టిస్ చంద్రకుమార్ గారు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినప్పుడు దానికి మావోయిస్ట్ పార్టీ స్పందించి శాంతి చర్చలకు మేము సిద్ధమే, శాంతి చర్చలు జరగాలి